బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ కోచ్ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే చాలామంది వెబ్సైట్స్ డిజిటల్ మార్కెటింగ్ వైపు మనీ ఎర్న్ చేయడానికి అయితే పరుగులు అయితే తీస్తున్నారు. దాంట్లో కొంచెం ఎక్కువ ఇన్కమ్ మనం గెయిన్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్లో అనేసి. సో అలాంటి ఫ్రెషర్స్కి డిజిటల్ మార్కెటింగ్లోకి స్టెప్ ఇన్ అవ్వాలి అంటే, ఈ వెబ్సైట్స్లోకి స్టెప్ ఇన్ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్స్? ఇది ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సబ్జెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఒకప్పుడు మనం మార్కెటింగ్ చేసినప్పుడు డోర్ టు డోర్ మార్కెటింగ్ వెళ్ళేవాళ్ళం. అంటే ఒక 100 మందిని కలవాలంటే 4 నెలలు పట్టేది. ఈరోజు 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మందికి ఒక క్లిక్లో వెళ్ళిపోతుంది. దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. అది చాలా వేగ్ టర్మ్, పెద్ద టర్మ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. మెడికల్ ఫీల్డ్ అంటాం. మెడికల్ ఫీల్డ్లో 100 స్పెషలైజేషన్లు ఉంటాయి. ఆన్కాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, అట్లా ప్రతిదానికి కూడా. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో అనేది ఎక్కువ ఏంటంటే, మెయిన్లీ ఏదైనా మీరు కంపెనీ స్టార్ట్ చేశారు, మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వెబ్సైట్. మీ ఐడెంటిఫికేషన్ కావాలి. నవీన వెబ్సైట్ అని పెడతారు, నవీన కంపెనీ పెడితే దానికి ఒక వెబ్సైట్లో 2 పేజీలు వెబ్సైట్ ఉండొచ్చు, 5 పేజీలు ఉండొచ్చు, 10 పేజీలు ఉండొచ్చు. సో దీనికి ఈ డిజిటల్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించాలంటే వాళ్ళ ఒక ట్రైనింగ్ కోర్సు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, ఓన్లీ ఒక కోర్స్ జాయినింగ్ కోర్స్ ఫీ. ఆ కోర్స్ ఫీ 10,000 నుండి 50,000 ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది కెపాసిటీ అండ్ మీరు ఏం డిపార్ట్మెంట్లో నేర్చుకుంటారు. అంటే అందులో గ్రాఫిక్ డిజైనర్ ఉంటాడు, వీడియో ఎడిటర్ ఉంటాడు, ఎస్ఈఓ చేసేవాళ్ళు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసేవాళ్ళు ఉంటారు, పోస్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు, ఫేస్బుక్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు ఉంటారు, లింక్డ్ఇన్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు. సో ఇందులో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో హోల్ డిజిటల్ మార్కెటింగ్ చేయడం అనేది కొద్దిగా టఫ్ సబ్జెక్ట్. ఎందుకంటే నేర్చుకోవడానికి ఒక 6 months to 1 year టైం పడుతుంది. అందులో ఏదైనా ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో ఎడిటర్ ఈజ్ డిఫరెంట్, మీ ప్రమోషన్ చేసేవాడు, ఎస్ఈఓ చేసేవాడు, క్యాంపెయిన్స్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. సో ఏదైనా డబ్బులు లేని వాళ్ళు 10,000 నుండి 20,000, 25,000, 50,000 మ్యాక్సిమం పెట్టి కోర్స్ నేర్చుకుంటే ఈజీలీ దే కెన్ ఎర్న్ 50,000 to 1 lakh పర్ మంత్. సో సింపుల్ బిజినెస్. ఒక యాక్చువల్ ట్రైనింగ్ నెల 2 నెలలు ఉంటుంది. తర్వాత ఆన్ సైట్ ట్రైనింగ్ ఇస్తారు. 3 నెలల తర్వాత నండి మీరు స్ట్రిక్ట్గా రోజుకి 8 గంటలు పని చేసుకుంటే యూ కెన్ ఈజీలీ ఎర్న్ 1 lakh rupees. దీనికంటే సింపుల్ బిజినెస్ ఇంకోటి ఉండదు. అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. R&D రీసెర్చ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రెగ్యులర్గా ప్రాక్టికల్ చూపిస్తారు. ఇట్స్ ఆల్ యువర్ ఐక్యూ లెవెల్ అండ్ టైం. మీరు ఇన్వెస్ట్ చేసేది మీ ఇంటెలిజెన్స్ లెవెల్, మీ ప్రాక్టీస్ టైం. అండ్ మార్కెట్లో ప్రతి కంపెనీకి కూడా వెబ్సైట్ అవసరం. ఖచ్చితంగా ప్రమోట్ చేసి వెబ్సైట్తో పాటు మార్కెటింగ్ అవసరం. అయితే నేను చాలా వీడియోలో చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్ ఒక మాయాలోకం. అందులో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మీకు ఇది చేశారని చెప్తారు, అందులో అవగాహన లేదనుకోండి, ఆయన చేసేటట్టు కానీ మీరు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ లింక్ సబ్మిషన్ ఒకటి ఉంటుంది. అది నేను 300 చేశానని అంటాడు, చేసేటి ప్రూఫ్ ఉండదు, మనకు చూపించలేడు, కానీ చేశాను అంటాడు. అది ఎలా తెలుస్తుంది అంటే, మనం చేసిన తర్వాత రిజల్ట్స్, మన కస్టమర్స్ ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఫేస్బుక్లో మన ఛానల్స్లో 5 లక్షలు రీచ్ అంటాడు, ఇది రీచ్, కానీ 50 మంది జాయిన్ అవ్వరు. So that means the conversion ratio is very low. So there are some experts who knows the technique. అంటే మార్కెటింగ్ చేసినప్పుడు పిన్ కోడ్ అని ఉంటుంది, ఏరియా వైజ్. ఇప్పుడు దిండిగల్ అని ఒక ఏరియా చేసి దిండిగల్ అందరికీ ఐడెంటిఫై కాదు, దిండిగల్ దగ్గర ఏరియాలో పెడతారు. పార్టీ గన్పూర్ అని ఉంది, లేకపోతే ఇంకెక్కడో షాద్నగర్ తర్వాత జడ్చర్ల తర్వాత ఏదో ఊరు ఉంది, ఆ ఊరు తెలియదు. ఆ ఊరికి దగ్గర ఊరిలో లింక్ చేసి ఆ పిన్ కోడ్ తయారు చేయడంలో ఒక ఎక్స్పర్టైజ్. సో వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఈచ్ వెబ్సైట్ విల్ బి డిఫరెంట్. లాజిక్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కలర్ అవసరం, ఆయనకు ఒక కలర్ ఇష్టం, నాకు ఒక కలర్ ఇష్టం, 2-3 కలర్ కాంబినేషన్ ఆ మిక్స్లో పెట్టాలి. ఇప్పుడు కొన్ని లోగోస్ చూస్తే మీరు రోడ్డు మీద వెళ్ళారు అనుకోండి, ఐసిఐసిఐ మిస్ అవుతాం, హెచ్డిఎఫ్సి, మెక్డొనాల్డ్ మిస్ అవ్వం కదా. ఎందుకంటే ఆ డిజైన్ అట్లా మనకి బ్రాండింగ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఎవరైనా ఉద్యోగం లేదు, డబ్బులు సంపాదన రావట్లేదంటే, అమీర్పేటలో బిగ్గెస్ట్ హబ్ ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ కోర్సులు కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ, అక్కడికి వెళ్ళి ఒక కోర్సు జాయిన్ అయ్యి ఇమ్మీడియట్గా మీరు మొదలు పెట్టుకుంటే నెలకి మినిమం 25,000 నుండి 1,00,000 రూపాయల దాకా మీ ఎఫర్ట్స్ పెట్టి, మీ తెలివితేటలు పెట్టి సంపాదించుకోవచ్చు. సో ఈ బిజినెస్ నేర్చుకోవడానికి ఇంటర్మీడియట్ ఈజ్ ఆల్సో ఓకే, డిగ్రీ ఈజ్ ఆల్సో ఓకే, 10th పాస్ అయినట్టు కూడా చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మన ఇంట్రెస్ట్, మన డబ్బు సంపాదించాలి, లైఫ్లో బతకాలి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, మంచి కాలేజ్ చదివించాలంటే డబ్బు కావాలి. డబ్బే అన్నిటికీ మూలం. కాబట్టి ఈ కోర్స్ ట్రైనింగ్ ఎక్కడికి తెలుసుకోవాలో తెలియకపోతే మనల్ని సంప్రదించవచ్చు.
జాయిన్ అయిన తర్వాత ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి. Yes. ఇప్పుడు బేసిక్గా చాలా మందికి వచ్చేటప్పుడు సార్ నేను నేర్చుకుంటా, అవును. నాకు ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? అది పెద్ద కన్ఫ్యూజన్ సార్. సో ఆర్డర్స్ రావడానికి కూడా మనం హెల్ప్ చేస్తాం, స్ట్రాటజీ ఫామ్ చేస్తాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్ లేకుండా నువ్వు ఏగలు తగులుకోవడం, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. సో మనీ రావాలంటే ఫస్ట్ రాగానే మీరు ఎక్స్పర్ట్ కాలేరు కదా. సో మీరు స్టార్ట్ అయినప్పుడు ఒక కస్టమర్ వస్తాడు, ఆ ఒక కస్టమర్ చేసిన ఇప్పుడు ఇద్దరు అవుతారు, ఇద్దరు నుండి నలుగురు అవుతారు, నలుగురు నుండి 10 మంది అవుతారు. ఎవరికైతే కస్టమర్ రిఫరల్స్ బాగా వస్తాయో వాళ్ళు షైన్ అవుతారు. అంటే ఒక క్వాలిటీ బాగుంది. కొన్ని హోటల్స్కి ఒకసారి వెళ్తే మనం టూర్లో వెళ్ళినప్పుడు ఇంకో రెండోసారి వెళ్ళాం, ఎందుకు? దట్ ఈస్ సో అగ్లీ. అది కొన్ని హోటల్స్ ఎత్తుక్కొని వెళ్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్తే అంతకుముందు వుడ్ సైడ్ అని ఒక హోటల్ ఉండేది, అది మేము ఎత్తుక్కొని వెళ్ళేవాళ్ళం దూరం అయినా, ఎందుకంటే క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ బట్ క్వాలిటీ ఈజ్ మెయింటైన్. అది తింటే తిన్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని హోటల్స్ తక్కువ ఉంటాయి, వెళ్ళి తిన్నా మనకు తిన్నట్టు కిక్ రాదు. ఆంధ్ర భోజనంలో పెరుగు ఆవకాయ అనేది లాస్ట్లో కంపల్సరీ ఉండాలి, లేకపోతే మనకు బిజినెస్ భోజనం తిన్నట్టు కాదు. సో డిజిటల్ మార్కెటింగ్ చాలా సింపుల్, లాజికల్గా ఉంటుంది. మీకు ట్రైనింగ్ మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 25,000 నుండి 50,000 ఖర్చు పెట్టుకుంటే మీరు దాన్ని కన్సిస్టెంట్గా నెలకి 50,000 నుండి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఉమెన్స్ కూడా ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్? వాళ్ళకి ఎలా యాక్చువల్లీ ఉంటుంది? మీకు తెలియని సహజంగా ఉమెన్సే ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ, ఈవెన్ ఈ టిఫిన్ సెంటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కుమారి అంటే ఈజ్ ఉమెన్. Women, yeah. సో డిజిటల్ మార్కెటింగ్లో స్మూత్ జాబ్ అండి. ఇందులో బరువులు మోసి రాయిలు రప్పులు సూట్ కేసులు పట్టుకొని ఊర్లు అంటే తిరగక్కర్లేదు. సో ఆల్ ఆన్లైన్ బిజినెస్. నాకు ఒక అమ్మాయి నాకు కొద్ది వర్క్ చేసి పెడుతుంది, ఆవిడ ఓన్లీ లింక్డ్ఇన్ క్యాంపెయిన్ చేస్తుంది. షీఈ్ అర్నింగ్ 2 lakhs a month. Yeah. ఒక 10 కంపెనీలు మార్కెట్ చేస్తారు, ఎక్కువ తీసుకోదు. ఈచ్ కంపెనీకి 20,000-25,000 వస్తుంది నెలకి. 10 కంపెనీలు అంటే 2 లక్షలు అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏ బిజినెస్ అయినా ఉమెన్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ, ఫ్రెషర్స్ కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, మెయిల్ ఆర్ ఫీమేల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, దానికి చెయ్యాలి అని ఒక తప్పన ఉండాలి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే విల్ సర్వైవ్. కొంతమంది లేడీస్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం అనుకున్నాం కుమారి ఆంటీ అని, అంటే మనకి బయటకు వెళ్ళి కమ్యూనికేట్ చేయలేము, మనం మాట్లాడలేము, అంత చదువుకోలేదు, డిజిటల్ మార్కెటింగ్ మనం చేయగలుగుతామా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్ ఫైనల్గా? అది ఫాల్స్ ప్రెస్టేజ్ అమ్మా. మనం మాట్లాడకపోతే బిజినెస్ చేయలేం, చదువు లేకపోతే బిజినెస్ చేయలేం. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. టూరిజం ప్లాజా అని బేగంపేటలో గ్రీన్ ల్యాండ్స్ దగ్గర ఉంది. డమ్ అండ్ డఫ్, వాళ్ళు మాటలు రావు, వినిపించదు, కానీ దే యూస్ టు రన్ ఏ బిగ్ హోటల్. మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే చారిటీ, వాళ్ళకి దగ్గర వెళ్ళి మనం బిల్లింగ్ చేస్తే వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో వన్ దే కెన్ డూ. కమ్యూనికేషన్ లేకపోతే చేయలేము. మీరు మగ భాష మగ భాష అన్నిటికంటే బెటర్ భాష. ఏ కంట్రీ వాడికైనా, ఏ స్టేట్ వాడికైనా, ఏ జాతి వాడికైనా అర్థమవుతుంది. సో కమ్యూనికేషన్ లేదంటే దట్స్ ఎక్స్క్యూజ్, నో ఎక్స్క్యూజ్. మీరు ఇచ్చే క్వాలిటీ కూడా వస్తారు, మెనూ పెడతారు, గివ్ మీ 2 ఇడ్లీ అంటాడు, లేకపోతే 2 దోసెస్ అంటాడు. దోశ ఉంటుంది, రేట్ ఉంటుంది, నీకు తెలిసిపోతుంది కదా దోశ అనగానే మీరు చేసేస్తారు. సో మాట్లాడుకుంటే అది ఆల్వేస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. బట్ లేనంత మాత్రం బిజినెస్ చేయలేం. ఇప్పుడు చాలా మంది రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ పెట్టే వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. దే డోంట్ నో ఇంగ్లీష్, దే డోంట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్, దే డోంట్ హ్యావ్ గుడ్ ఈవెన్ అపియరెన్స్. వాళ్ళు కష్టపడి అలా అయిపోతారు. సో మీరు అన్న క్వశ్చన్కి 100% ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కమ్యూనికేషన్ లేకపోతే చేయలేం, అందంగా లేకపోతే చేయలేం. ఇక్కడ కావాల్సింది మీరు అమ్మే ప్రోడక్ట్ క్వాలిటీ బాగుండాలి, సర్వీస్ బాగుండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, హైజీనిక్ ఉండాలి, రీజనబుల్ ప్రైసింగ్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.